ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్ చాలా చాలా వరకు మీకు ఒక వైసీపీ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏమో నాకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు ఢిల్లీలో అమిత్ షా గారితో భేటీ అవుతున్నారు. అంటే నెక్స్ట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ యువరాజ్కి పట్టాభిషేకం అని చెప్పేసి మీరు ఏమైనా భయపడుతున్నారా? సోనియా గాంధీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కొమ్మక్క కేసులు పెడితేనే భయపడలే. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మాకే కదా అడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ చూసుకున్నట్టయితే చాలా మంది బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఒకరిద్దరు వైసీపీ నుంచి మాట్లాడేది ఒకరిద్దరు, అందులో ఎక్కువ చూసుకుంటే మీరు మాత్రమే మాట్లాడుతుంటారు. అందరూ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అని అంటున్నారు కదా. అవునండి. మీకు ఎట్లాంటి భయం లేదు? మాకు లాభం తెలుగుదేశానికి ప్రజలకి నష్టం. అది అట్లా అవుతుంది అంతే కదా. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పుట్టి మునిగిపోయింది కదా. అట్లా ఎట్లా అవుతుంది సార్? ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందుండి ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే మంగళగిరిలో అసలు టీడీపీ పార్టీకి అసలు లేదు, అట్లాంటిది ఆ ప్లేస్ లో టీడీపీ గెలిచిందంటే ఆయన ఎంతో కొంత ప్రూవ్ చేసుకుంటేనే కదా. ఈవీఎంలో ముక్కుమోహన్ దిల్లినాడు కూడా 90,000 మెజార్టీలు 80,000 మెజార్టీలతో అయిపోయారు. కానీ అది సెకండ్ పాయింట్. ఒకటి నేను అన్నాండి, ఇప్పుడు నారా లోకేష్ పట్టాభిషేకం చేస్తానికి రెడీ అయిందనేది వార్తలు వస్తున్నాయి కదా. చేసుకోమనండి. చేసుకుంటే తెలుగుదేశానికే నష్టం. ఎందుకు నష్టం అన్నా అంటే నారా లోకేష్ ఇప్పటికే తెలుగుదేశంలో సీనియర్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు లోకేష్ గారిని 100%. ఏ రకంగా? ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి మోడీ గారు లోకేష్ గారిని మెచ్చుకుంటుంటే మీరేమో టీడీపీ వాళ్ళు ఆయన దూరం పెడుతున్నారు అని ఎట్లా మాట్లాడతారు? నరేంద్ర మోడీ గారు ఏముంది, ఎవరినైనా మెచ్చుకుంటాడు, ఎవరినైనా ఇట్లా అంటాడు. రాజకీయ అవసరాలు ఒకరు. ఇప్పుడు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదా? చంద్రబాబు నరేంద్ర మోడీ గారిని తిట్టలేదా? ఇద్దరు ఇటు పక్క పక్కన కూర్చొని ఏకైకలు పక్కపక్కలు చేసుకోవట్లేదా? సో రాజకీయాలు అంతే అవి. సో రాజకీయాల్లో బీజేపీ తెలుగుదేశం రెండు దుందుదేంది. ఎవడు అవసరం కోసం వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటారు, లేకపోతే వీళ్ళ దగ్గరకు వచ్చి కాలు పట్టుకుంటారు, అది వేరే. కానీ ఈరోజు నారా లోకేష్ ముఖ్యమంత్రి కాకపోయినా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు ఆల్రెడీ. అఫీషియల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, కానీ అన్అఫిషియల్ ముఖ్యమంత్రి ఎవరు? నారా లోకేష్. ఆయనే సమీక్షలు చేస్తాడు, ఆయనే మొత్తం ఢిల్లీ వెళ్తాడు, ఆయన అందరిని ఏదో మాట్లాడుతున్నట్టుగా అన్ని ఆయనే వ్యవహరిస్తున్నాడు. రేపు డైరెక్ట్ గా అఫీషియల్ గా చేస్తానని అంటున్నారు కదా. చేస్తే మాకు మంచిది అంటున్నా. ప్రజలకు మాత్రం ఇంకా అది ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్తారు ప్రజలు అంటున్నా. ఎందుకు? ఈయన ఇప్పటికే రెడ్ బుక్ అని అరాచక పాలన చేస్తున్నాడు మంత్రిగా ఉంటేనే. రేపు ముఖ్యమంత్రి అయితే ఏమైంది? ఇంకా అరాచక పాలన డైరెక్ట్ గా చేస్తాడు. ఇప్పుడు వెనక నుంచి చేస్తాడు, డైరెక్ట్ గా ముందు నుంచి చేస్తాడు. ఇంకా అప్పుడు నష్టపోయేది ఎవరు? ప్రజలే కదా. ఇప్పుడు ఒక రాష్ట్రంలో అశాంతి ఉందనుకోండి, అన్రెస్ట్ ఉందనుకోండి, నష్టపోయేది ఎవరు? ప్రజలే కదా. శాంతి భద్రతల సమస్య ఉంది, నష్టపోయేది ఎవరు? మధ్యలో ఉన్నటువంటి ప్రజలే కదా. వాళ్ళు ఏమైనా బయటికి రాలేరు, ఏమైనా వెళ్తే ఏం జరిగిద్దో తెలియదు. సో వ్యాపారాలు దెబ్బతింటాయి. సో అన్రెస్ట్ ఇప్పటికే ఉంది, ఇంకా నారా లోకేష్ ఇంకా అన్రెస్ట్లోకి వెళ్తారు. సో అది ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ ఎవరికైతే? అపోజిషన్ గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే. అంటే అధికార పార్టీకి ఏమో డిసడ్వాంటేజ్ అయితే మీకేమో అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళ లాస్ అయితే మాకు అడ్వాంటేజ్ అవుతుంది కదా, కామన్ గా థింక్ చేస్తే. ఇప్పుడు అవతల పార్టీ నష్టపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు 3 పార్టీలు కూటమి అది. సో ఇంకా సింగిల్ గా ఉంది ఎవరు పార్టీ? మేమే కదా. అపోజిషన్ గా 40% తో ఉన్న అరెస్ట్లు ఇంకా ఎక్కువ అవుతాయి కదా. అరెస్ట్లు అయితే వెళ్తాం, మళ్ళీ వస్తాం, వెళ్ళి మళ్ళీ వస్తారు. శాశ్వతంగా ఉండం కదా ఇల్లు. అప్పుడు మహా అయితే 90 రోజులు ఉంచగలుగుతారు ఫైనల్. 90 days తర్వాత దేనికైనా వస్తుంది కదా. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా అందరు ఇదే మాట మీద నిల్చున్నారా? అరెస్ట్ అయితే అరెస్ట్ అవుతాం 90 రోజులు. మెజారిటీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 17 నెలల క్రితంకి ఇప్పటికీ చూస్తే ఎవ్వరు అరెస్టులకు భయపడలా. 17-18 నెలల క్రితం ఈ ప్రభుత్వం రాగానే స్టార్టింగ్ లో ఉంటది, ఏంట్రా అసలు ఎప్పుడు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇదేందని అనుకుంటారు. మళ్ళీ రోజు ఇట్లానే తిప్పుతా ఉంటే ఏముంది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను రోజు 10 ఇంటర్వ్యూలు మాట్లాడాను అనుకో, 11ది ఏముంది, ఆడతా పడతా మాట్లాడినట్టు 10 రోజులు జైల్లో ఉండదు, 11 రోజులు అలవాటు అయిపోయింది. అంతమించి ఏముంటది? మరి ఎందుకు మరి ఇట్లానే ఇంత మీరు ఇంటర్వ్యూస్ గురించి ఇలా మాట్లాడుతున్నారు కదా, మరి విశాఖ గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? విశాఖ ఉక్కు గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, 34 విభాగాలను పార్టులుగా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఉద్యోగులకు కూడా జీతాలు కోత విధించారు. సో అది రూల్స్ కు విరుద్ధం. నిన్న లేబర్ కమిషనర్ కూడా దానికి సంబంధించి ఏదో మెమో ఇచ్చినట్టున్నాడు, మీరు ఎలా కోత విధిస్తారని. అయినా వీళ్ళు చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి చాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతా అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నీకు 2 ఎంపీలు ఉన్నారు. రెండోది 21 మంది ఎమ్మెల్యేలు, స్ట్రైక్ రేటు, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, మరి ఎందుకు ఆపట్లా? ఏం లేదండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కొమ్మక్కయ్యి వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ఇప్పుడు రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, రాష్ట్ర ప్రయోజనాలను చూస్తారు, కానీ వాళ్ళ స్వలాభం చూసుకొని వాళ్ళేం చూస్తారు సార్? మరి రాష్ట్ర ప్రయోజనాలను చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు 34 హయాంలోనే జరిగింది కదా. ఎక్కడ మా హయాంలో ప్రైవేటీకరణ చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మేము అడ్డుకున్నాం.
5 సంవత్సరాలు ప్రైవేటీకరణ కాకుండా మా హయాంలో మేము ఆపగలిగాం. కానీ వీళ్ళు 18 నెలల కాలంలో డైరెక్ట్గా ప్రభుత్వంలోనే ఉండి కూడా వీళ్ళు ఆపలేకుండా 34 విభాగాలను పార్ట్లుగా ప్రైవేటీకరణకి ఆల్రెడీ ఇచ్చేశారు నోటిఫికేషన్. అంటే ఏంటి, వాళ్ళు చెప్పినట్టుగా తల ఊపుతున్నారని అర్థం. దీంట్లో ఏదో లాభం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏదో లాభాన్ని ఆశిస్తున్నారని అర్థం. లేకపోతే మరి ఎందుకు ఆపట్లా? ముఖ్యమంత్రి అనుకుంటే ఆగదా? మరి పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆగదా? మరి ఆగట్లేదు ఆపట్లేదు వీళ్ళంటే కనీసం దాని మీద స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లా. ఇంకా అది కావట్లేదని మభ్యపెడుతున్నారు. ఇప్పుడు మనకు ఒక ఆఫీస్ ఉందండి, చిన్న ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటే వెళ్తున్నాం, మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాం. అది ప్రైవేట్గా అయిపోయినట్టే కదా. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తే అంతవరకు వాళ్ళ కింద వెళ్ళిపోయింది కదా. ఇంకా చివరికి మిగిలితే ఏదో మొక్క ఉంటుంది, ఆ మొక్క కూడా మనం ఏం చేసుకోవాలి, దీన్ని కూడా ఇచ్చేస్తారు ఆఖరికి. సో ఇప్పుడు అదే జరుగుతుంది విశాఖపట్నం స్టీల్లో. సో ఎందుకు ఉధృత స్థాయిలో మీరు మీ కార్యకర్తలతో ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళి ఎందుకు వాళ్ళ మీద ఒక నిరసన వ్యక్తం చేయలేకపోయారు? జస్ట్ ఇంటర్వ్యూలలో మాట్లాడమే కావచ్చు, డిబేట్స్లలో కూర్చోడమే కావచ్చు జరిగింది, కానీ అక్కడికి వెళ్ళి మరి మాట్లాడలేదు. పార్లమెంట్లో ఆల్రెడీ మా ఎంపీలు ప్రస్తావిస్తూ ఉన్నారు. రెండవది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి అంతకుముందు మేము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే లేఖ రాస్తేనే అది ఆగింది 5 ఏళ్ళు. ఇప్పుడు మేము ఈరోజు అపోజిషన్గా మొన్న మెడికల్ కాలేజ్ నర్సీపట్నం వెళ్ళినప్పుడు జగన్ గారికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వచ్చి ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చి మాకు మద్దతు తెలపాలని కోరారు. ఆబ్వియస్లీ 100% మా మద్దతు ఉందని చెప్పాం. వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఏ రోజు రమ్మంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి మద్దతుగా నిలబడతారు. సో అది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పిలుస్తారు ఎప్పుడో ఒక రోజు. సో దీన్ని వీళ్ళు ఇలానే అరాచకం చేసుకుంటా పోతా ఉంటే సో ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళి మేము నిలబడతాం అక్కడ. అవసరమైతే దీక్షలకి దానికి మా పార్టీ ఎప్పుడు వెనకాడదు. ప్రజాక్షేత్రంలో పోరాటాల ద్వారా మేము వచ్చాం. కేంద్రంలో ఉన్న పార్టీని, రాష్ట్రంలో ఉన్న పార్టీని ఎదిరించి పార్టీ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇట్లా ఈ చిన్న వాటికి భయపడేదే ఉండదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మీ పార్టీ నుంచి వెళ్ళి మీరు బాగా నమ్మిన వ్యక్తులే మీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో అంటే కూటమి ప్రభుత్వంలో వెళ్ళిపోయారు. మరి అప్పటికి మీకు అనిపించలేదా ఎక్కడో తప్పు జరుగుతుంది, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మీకు అనిపించలేదు? ఎలక్షన్స్ ముందు ఎవరైనా వెళ్తా ఉంటారు వస్తూ ఉంటారు, ఇది కామన్ నడుస్తుంది. రెండు మేము మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు కూడా వాళ్ళ పరిపాలన మా పరిపాలన బేరీజ్ వేసుకోండి. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్స్కి వచ్చేటప్పుడైనా మేము డెఫినెట్గా చెబుతాం మా 5 ఏళ్ల పరిపాలన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలన ఒకసారి చూడండి. అప్పుడు మీకు సంక్షేమ పథకాలు అందినాయా, అప్పుడు అభివృద్ధి జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా, అప్పుడు మీ బ్యాంక్ స్టేట్మెంట్లు చూడండి, ఇప్పుడు మీ బ్యాంక్ స్టేట్మెంట్లు చూడండి. ఎందుకంటే ప్రభుత్వం నేరుగా డబ్బులు అకౌంట్లో ఇస్తుంది కదా. సో అప్పుడు మీకు ఎంత లబ్ధి చేకూరింది, అప్పుడు మీకు ప్రభుత్వ సేవలు ఎలా అందినాయి, ఇప్పుడు ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయి, అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ బేరీ చేసుకోండి. అప్పుడు మీరు ప్రజలకి బట్టలు నొక్కి వాళ్ళని సోమరిపోతులను చేసిండ్రు, పని ఏం లేకుండా. ఇప్పుడు వీళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, అంతే కదా తేడా? ఎక్కడ ఇచ్చారు ఉద్యోగ అవకాశాలు? మేము ఇప్పుడు బటన్ నొక్కితే సోమరిపోతులు అవుతారంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకంటే 10 బటన్లు ఎక్కువ నొక్కుతాను ఎందుకు హామీలు ఇచ్చాడు? మరి హామీలు ఇచ్చేటప్పుడు ఇవ్వకూడదు కదా ఆయన? ఇప్పుడు మేము సంక్షేమం ఇస్తే దానికి 4 ఇంతలు ఇస్తా అన్నాడు ఆయన. మేము ఒక కుటుంబానికి 50,000 నుంచి 1,00,000 వచ్చినాను సంవత్సరానికి, ఈయన 2 లక్షలు 4 లక్షలు ఇస్తా అన్నాడు. మరి అప్పుడు డబల్ త్రిబుల్ సోమరిపోతులు అవుతారని చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? అంటే ఎలక్షన్లో మభ్య పెట్టడానికి హామీ ఇచ్చారా? సో మేము ఎక్కడ ప్రజలు సోమరిపోతులు చేసే పథకాలు ఇవ్వాల, ప్రజలకి కాళ్ళ మీద నిలబడే పథకాలు ఇచ్చాం. ఇప్పుడు మహిళ కాళ్ళ మీద నిలబడాలి, ఏం చేయాలి? మన గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఒక గేదో ఆవునో 2 గేదెలను ఆవులను కొనుక్కొని అక్కడ వచ్చేటటువంటి పాల ద్వారా పాడి ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో నెలలో 15,000 ఎంత వస్తే కుటుంబం నిలబడింది, ఖర్చులు అన్నీ దాంట్లో మెయింటైన్ చేయగలుగుతారు. సో మేము ఇచ్చిన అలాంటి ఆసరాలు చేయూతలు దానికోసం మేము ఇచ్చాం. వీళ్ళేంటి, నీకు ఒక 50 రూపాయలు బస్ ఫ్రీ ఇస్తున్నాం, లేదా ఒక 100 రూపాయలు నెలకు నీకు బస్ ఫ్రీ అయింది. దానివల్ల వాళ్ళు ఆర్థికంగా ఉన్న నిలదొక్కుంటారా? 100 రూపాయలు 200 నెలకు మిగిలిని, నెలకు 200 మిగిలితే ఎంత ఈ సంవత్సరానికి? దేనికన్నా వస్తుంది? అది కాదు కదా, వాళ్ళ ఉపాధి ఉండాలి. మేము ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పాం, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చాం. సో ఇది కదా కావాల్సింది. నిజంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడైనా గత 5 సంవత్సరాలైనా ఇప్పుడైనా మీరు ప్రజలకి దగ్గరగా ఉన్నారా? ప్రజలకి మేము దగ్గరగా లేకపోతే ఇప్పుడు ఈరోజు కూడా మాకు ఈవీఎంలు అనే దాన్ని అట్టు పెట్టినా 40% ఓట్లు ఎలా రాగలిగినాయి? సీట్లు 11 రావచ్చు. మేము ప్రజలకు దగ్గరగా ఉన్నామనడానికి మా పథకాలు, మేము తీసుకొని వచ్చినటువంటి ఏదైతే కొత్త వ్యవస్థలు అది నిదర్శనం. ఈరోజు అంతకుముందు ఏంటి, ఏ పని కావాలని మీరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, అక్కడ కూడా పని కాకపోతే ఆడికి వెళ్ళేవాళ్ళు, కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు చూడండి, అన్ని నారా లోకేష్ దగ్గరకు రాష్ట్రంలో రాజధాని ప్రాంతానికి వస్తున్నారు ప్రజలందరూ క్యూలు కట్టి. అంటే గ్రామ స్థాయిలో ఏ పనులు కావట్లేదనే కదా. మేమున్నప్పుడు సచివాలయ వ్యవస్థ అక్కడే పనులు అయ్యి 543 సేవలు అందుబాటులో ఉండే, వాలంటీర్ ఉండేవాడు.
ఇంటికి వెళ్ళి మరి ప్రభుత్వానికి సంబంధించి మీకు ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన దగ్గరుండి ఇప్పించేవాళ్ళు. సో ఇది ప్రజలకి చేరువుగా వెళ్ళిందే కదా. ఇప్పుడు మరి అన్నీ లేవు కదా. సో మేము ప్రజలకు దగ్గరగా ఉన్నామంటానికి ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి జరగకుండా నేరుగా అకౌంట్లో డబ్బులు పడ్డాయంటే దానికి ఎక్కడ దళారీ వ్యవస్థ లేదని కదా మధ్యలో. మరి అంటే అది ప్రజలకు నేరుగా ప్రభుత్వం నేరుగా కనెక్ట్ అయినట్లే కదా. ప్రభుత్వం మధ్యలో ఎవరు లేకుండా నేరుగా ప్రజలకు కనెక్ట్ అయ్యింది. మరి ప్రభుత్వం డైరెక్ట్గా కనెక్ట్ అయినట్టే కదా. ఫ్యామిలీ డాక్టర్ జగన్ గారు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ పంపించడం, ఊళ్ళోనే హెల్త్ క్లినిక్, అక్కడే ఉచితంగా మెడిసిన్, ఊళ్ళోనే డిజిటల్ లైబ్రరీ, ఊళ్ళోనే అందమైనటువంటి స్కూలు, ప్రభుత్వ స్కూల్ని కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దటం, రైతన్న చేయబట్టి నడిపించే రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ ప్రజలకు కనెక్ట్ అయినాయి కదా. అవే ఇప్పుడు కొనసాగిస్తున్నారు, కొన్నేమో నిర్వీర్యం చేస్తున్నారు. అంటే అంటే మీరే చేశారా కానీ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు. చెప్పండి. నేను 18 నెలల్లో ఫలానా బిల్డింగ్ కట్టాం, 2,60,000 కోట్లు అప్పు చేసి ఈ బిల్డింగ్ కట్టామని చెప్పండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.